హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనము కుసుమల పొడి చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ఒక బౌలం పెట్టుకొని బౌలం కాగాక కుసుమలు వేసుకొని వేయించుకుందాం. చిన్న మంట పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కుసుమలు వేగిపోయినాయి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బౌలంలో 10 ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాం. వేగిపోయింది, ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కుసుములు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు, కొంచెం బెల్లము, కొంచెం చింతపండు వేసి కలుపుకొని ఇంకోసారి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేయడం అయిపోయింది. ఇప్పుడు పొడిని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. అంతే, మన పాతకాలపు నాటి కుసుమల పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని ఇడ్లీలకు కానీ వేడివేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే బాగుంటుంది. వేడివేడి అన్నం పెట్టుకొని ఇందులో పొడి వేసుకొని నెయ్యి వేసుకొని టేస్ట్ వేసి చెప్తా. టేస్ట్ సూపర్గా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.